బలంగా పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో ఆయన కార్యం చేయబోతున్నాడు. 7 ఏళ్ల నుంచి నేను కొంచెం గొంతులో మంట, కడుపులో మంటతో బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చినాక నాకు దేవుడు పూర్తి స్వస్థతనిచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? పోయినా ఎంతమంది డాక్టర్లు చూపించుకున్నా కాలేదు అన్నది. డాక్టర్స్ ఏమన్నారమ్మా? అది తగ్గదు, అంతా పోయింది కానీ ఎందుకో మీకు కాలేదు, నయం కావడం లేదు, ఏం లేదని అని అన్నారన్న. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి? నార్మల్ వచ్చినాయి. ఏం తినలేకపోయేదని అన్నాను. ఏ మెడిసిన్స్ వాడినా కానీ ఏమీ తగ్గేది కాదన్న. ప్రేయర్ లైన్ లో ప్రార్థన చేపించుకున్నాను. ప్రేయర్ లైన్ లో నేను మీపై చేయబెట్టి ప్రార్థన చేయగానే వెంటనే మీలోంచి ఆ దురాత్మ బయటకు వచ్చేసింది. మీకు అప్పటి నుంచి నొప్పి లేదు? అప్పటి నుంచి నొప్పి గానీ మంట గానీ ఏం లేదు. గొంతు నొప్పి గానీ కడుపులో మంట గానీ ఏమీ లేదు? ఏం లేదన్నా. ఇక మళ్ళీ రానేలేదు. రాలేదన్న. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రములు. మీ అందరికి నా వందనాలు. నేను పోయిన జూలై 29 తారీఖు ఇక్కడికి వచ్చినానన్న. లైవ్ చూసి వచ్చాను. కొన్ని 7 ఏళ్ల నుంచి నేను కొంచెం గొంతులో మంట, కడుపులో మంటతో బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చినాక నాకు దేవుడు పూర్తి స్వస్థతనిచ్చాడు. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ మంట? 7 సంవత్సరాల నుంచి ఉండిందన్న. 7 సంవత్సరాల నుంచి కడుపులో మంట ఉంది? గొంతులో మంట, కడుపులో మంట అన్న. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? పోయినా ఎంతమంది డాక్టర్లు చూపించుకున్నా కాలేదు అన్నది. డాక్టర్స్ ఏమన్నారమ్మా? అది తగ్గదు, అంతా పోయింది కానీ ఎందుకో మీకు కాలేదు, నయం కావడం లేదు, ఏం లేదని అని అన్నారన్న. ఏం లేదని అన్నారు? ఏం లేదు, కడుపులో ఏం లేదు, గొంతులో ఏం లేదు అన్నారు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి? నార్మల్ వచ్చినాయి. నార్మల్ ఉన్నాయి కానీ మీకైతే గొంతులో నొప్పి, కడుపులో నొప్పి ఉంది. ఏం తినలేకపోయేదని అన్నాను. ఏ మెడిసిన్స్ వాడినా కానీ ఏమీ తగ్గేది కాదన్న. తర్వాత ఇప్పుడు మీకు ఏమైంది? తర్వాత ఏమైంది? ఇక్కడికి వచ్చినాక ప్రేయర్ చేయించుకున్నా మీతో. అప్పుడు ఆ రోజే నాకు విడుదల అయ్యింది. ఇక్కడికి వచ్చేది ప్రేయర్ లైన్ లో ప్రార్థన చేయించుకున్నాను. ప్రేయర్ లైన్ లో ప్రార్థన చేయించుకున్నాను. ప్రేయర్ లైన్ లో నేను మీపై చేయబెట్టి ప్రార్థన చేయగానే వెంటనే మీలోంచి ఆ దురాత్మ బయటకు వచ్చేసింది. మీకు అప్పటి నుంచి నొప్పి లేదు? అప్పటి నుంచి నొప్పి గానీ మంట గానీ ఏం లేదు. గొంతు నొప్పి గానీ కడుపులో మంట గానీ ఏమీ లేదు? ఏం లేదన్న. ఇక మళ్ళీ రానేలేదు. గట్టిగా చప్పలు కొట్టి చూడండి. అందుకే ప్రతి సర్వీస్ లో కూడా ఉదయం మార్నింగ్ సర్వీస్, సాయంత్రం సర్వీస్ లో ప్రేయర్ లైన్ ఉంటుందండి. ఇది ఫ్రీ అపాయింట్మెంట్ ప్రేయర్ లైన్. అది ఓన్లీ సండే రోజు సాయంత్రం ఉంటుంది. మిగతా రోజుల్లో ఏ సర్వీస్ ఉండదు. మిగతా రోజుల్లో ఎవరు రావద్దు. బేతండవ చర్చ్ క్లోజ్ అవుతుంది. సో దయచేసి మిగతా రోజులు ఎవరు రావద్దు. ఇక్కడ ఎలాంటి ప్రార్థనలు ఉండవు. చర్చి క్లోజ్ ఉంటుంది. గూగుల్ మ్యాప్ లో టైప్ చేస్తే చర్చి క్లోజ్ అని చెప్తుంది. సో కాబట్టి మిగతా రోజుల్లో ఎవరు రావద్దు. ఇక్కడ ఎలాంటి ప్రార్థనలు ఉండవు. ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది. సండే మార్నింగ్ సర్వీస్ 9 గంటలకు ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ సర్వీస్ లో డెలివరీ చేస్తాను. తర్వాత ఆరాధన తర్వాత ఫ్రీ అపాయింట్మెంట్ ప్రేయర్ లైన్ ఉంటుంది. ఈ ఫ్రీ అపాయింట్మెంట్ ప్రేయర్ లైన్ లో ఈ సిస్టర్ ని చేయబెట్టి ప్రార్థన చేస్తానంట దయ్యం బయటకు వచ్చేసింది. నొప్పి విడిచేసి వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి మీకు నొప్పి లేనే లేదు. దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును కనపరచండి. కర్నూలు నుంచి వచ్చినానన్న నేను. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్నూలు నుంచి వచ్చినాను. కర్నూలు నుంచి మీరు వచ్చారు? కర్నూలు నుంచి వచ్చారు. సో నొప్పి విడిచేసి వెళ్ళిపోయింది. అమ్మా మీరు సాక్ష్యం చెప్పి ప్రభువును కనపరిచారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చే స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే సాపులు నేను చెక్ చేసినప్పుడు సంథింగ్ ఏదో మీకు రావాల్సినటువంటి ఏదో ప్రాపర్టీ లాంటిది ఏదో నేను చూస్తాను. ఏమైనా రావాల్సినటువంటి ఏదైనా ఆస్తి కానీ, ఏదైనా ఇల్లు కానీ ఏదైనా ఉందమ్మా? సంథింగ్ మీ హస్బెండ్ సంబంధించినటువంటి ఏదైనా షేర్ కానీ ఏదైనా ఉందమ్మా? మీ హస్బెండ్ అడగండి. సంథింగ్ ఏదో షేర్, సంథింగ్ ఏదో నేను చూస్తున్నాను. ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. వారిసి చెప్పండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అమ్మా. ఒక అభిషేకం మీపై బలంగా దిగొస్తుంది. దిగొస్తుండగా ఒంట్లో ఉన్నటువంటి దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి. చేయబెడుతుండగా చూడండి ఒక అద్భుతం జరుగుతుంది. నేను చేయబెడుతుండగా అద్భుతం జరుగుతుంది. అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి అమ్మా. వాగ్ని అభిషేకం పొందుకోండి. వాగ్ని అభిషేకం నా చేయబెడుతుండగా పొందుకోండి. వాగ్ని అభిషేకం వల్లంతా వాగ్ని అభిషేకం వల్లంతా వాగ్ని అభిషేకం బలంగా పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో ఆయన కార్యం చేయబోతున్నాడు.
ఈ అభిషేకం మీరు పొందుకుంటుండగా ఎస్ 2 కార్యాలు ఎస్ మీ జీవితంలో జరుగుతాయని ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ సెలవిస్తున్నాడు. మీ 2 కార్యాలు జరగబోతున్నాయి. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్ అమ్మా, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా చప్పళ్ళు కొట్టి. ఎస్ బేతల్ టవర్లో ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు.